అందరికీ నమస్కారం అండి. భాస్కర్ కిలి ఛానల్‌కి స్వాగతం. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎగిరెగిరి పడుతున్నాడు ఒక పాస్టర్. వాడి పేరు అజయ్ కుమార్. వీడికి తడి తక్కువ, తమాషా ఎక్కువ. వీడేం చేస్తున్నాడు అంటే, వీడికి చాలా కోపంగా ఉంది. ఎందుకంటే విపరీతంగా మన హిందువుల సైడ్ నుంచి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నారు. అటుపక్క బైబిల్ గురించి గానీ, ఇటుపక్క యేసు గురించి గానీ, లేకపోతే పాస్టర్లు చేసే ఆ చెడు పనుల గురించి గానీ, ఏ దేని గురించైనా గానీ, ఏ విషయం మీద అయినా గానీ లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంతో వీడికి పిచ్చి లేచిపోయి సోషల్ మీడియాలోకొచ్చి ఇష్టానుసారంగా తిడుతూ, కాకపోతే వీడికేమైనా సబ్జెక్ట్ ఉందా అంటే సబ్జెక్ట్ ఏమీ లేదు. పోనీ వీడికేమైనా తెలుసా అంటే నాకు తెలిసి ఆళ్ళు కూడా వచ్చో రాదో నాకు తెలీదు. గాడిద లాంటి గొంతేసుకొని అవతల వాడి మీద ఎగిరెగిరి పడిపోతూ, ఇష్టానుసారంగా బూతులు తిడుతూ, అబద్ధాలను కూడా విపరీతంగా నిజాలలాగే మాట్లాడేస్తూ. ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ కూడా ఉంది. వీడిని ఎవడైతే కూర్చొని పెడుతున్నాడో ఈ యూట్యూబర్స్ ఎవరు కూడా వాళ్ళకి కాస్త కూడా సబ్జెక్ట్ రాదు. కనీసం తీసుకొచ్చి ఎదురుగా కూర్చొని పెట్టినప్పుడు వాడు చెప్తుంది అబద్ధమా లేక నిజమా అని తరిచి చూసేంత నాలెడ్జ్ కూడా లేదు. పోనీ వాడేమైనా హిందూ గ్రంథాల గురించి గానీ, హిందూ దేవుళ్ళ గురించి గానీ మాట్లాడుతున్నప్పుడు కనీసం ఆ సబ్జెక్ట్ నిజమా లేకపోతే అబద్ధమా అని కనీసం అడిగేంత కూడా వీళ్ళకి నాలెడ్జ్ లేకుండా వాడిని తీసుకొచ్చి కేవలం వ్యూస్ కోసం కూర్చొని పెట్టి ఇటుపక్క హిందూ దేవులను అటుపక్క హిందువులను అవమానిస్తున్నారు. నేను ఈ యూట్యూబర్స్ని రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ఆ పాస్టర్ అజయ్ కుమార్ అనే కాదు, ఎవరినైనా మీరు తీసుకురండి. బట్ వాళ్ళు చెప్పేది నిజమా లేక అబద్ధమా అనేది అక్కడే వాళ్ళకి ఆధారాలతో సహా అడగండి. అంతేకాకుండా మీరు ఏ సబ్జెక్ట్ గురించి అయితే వాడితో లేదా అలాంటి వారితో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారో ముందుగా ఆ సబ్జెక్ట్ మీద కాస్త ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అంతేగాని వాడేదో సొల్లు చెప్తే మీరు సొల్లు కారుస్తూ కూర్చోకండి. ప్రతిసారి మీరేదో హిందుత్వాన్ని డిఫెండ్ చేస్తున్నట్టు అక్కడ ఫోజు కొడుతున్నారు కానీ మీరు మరికొంత హిందుత్వాన్ని దిగజారుస్తున్నారు. అది కూడా అనవసరంగా, అది కూడా అసత్యాలతో. కనుక దయచేసి నా యొక్క ఈ విన్నపాన్ని మీరు గమనిస్తారని ప్రార్థన చేస్తూ ఇక విషయంలోకి వెళ్దాం. ఏదో ఐరా మీడియా అంటండి, ఈ మధ్య చాలా రెడ్ టీవీ అంట, సిగ్నేచర్ టీవీ అంట, ఈ టీవీ అని లేదు, ఆ టీవీ అని లేదు. వీడు చర్చిలో తక్కువ, యూట్యూబ్లో ఎక్కువ కనబడుతున్నాడు. ఎందుకంటే వీడికి ఏమి సబ్జెక్ట్ రాదు కనుక చర్చి దరిదాపులకు కూడా రాణిస్తారని నేనైతే అనుకోవట్లేదు. కానీ మన హిందువులు మాత్రం తెగ రాణిస్తున్నారు, వీడి చేత తెగ మాట్లాడిస్తున్నారు. ఒక్కదానికి కూడా ఇందాకే చెప్పినట్టు కౌంటర్ లేదు. సరే, ఇంతకీ వీడు ఏం సొల్లు వాగుడు వాగుతున్నాడు, దానికి అసలు ఆధారాలు ఉన్నాయా లేదా అనే దాని గురించి నేను మీకు క్లియర్గా వివరంగా చెప్తాను. అసలు ఏంటి జై శ్రీరామ్ అని అందరూ నినాదాలు చేస్తున్నారు. మీరు మాత్రం జోహా శ్రీరామ్ అని మాట్లాడుతున్నారు. అసలు ఏంటి మీ అంటే మోటో ఏంటి? శ్రీరామచంద్రుడిని కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. హ్మ్. బ్రతికున్న వాళ్ళకి జయ చెప్తాం, హ్మ్. జిందాబాద్లో కొడతాం, చనిపోయిన వారికి జోహార్ చెప్తాం. హ్మ్. అది అందరికీ తెలిసిన విషయమే. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా హిందుత్వ సంఘాలన్నీ కూడా జై శ్రీరామ్ పేరుతో పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నటువంటి విషయం మీడియా ఛానల్స్లో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, మేము కళ్ళారా చూస్తున్నాం. అవి మీకు కనిపించినా కనిపించకపోయినా జై శ్రీరామ్ అనండి అని కొడుతున్నారు. సూపర్, ఇంకా గట్టిగా కొట్టాలి. జై శ్రీరామ్ అనకపోతే అన్నం పెట్టట్లేదు. జై శ్రీరామ్ అన్న వాళ్ళకి ఓటు హక్కు రద్దు చేస్తామనే స్థాయికి ఈరోజు అన్న భారతదేశంలో వాళ్ళకి అన్నని పరిస్థితి వాళ్ళకి వచ్చింది. అన్న అనని వాళ్ళకి వాళ్ళకి అన్న వాళ్ళకి. ఓటు హక్కు రద్దు చేస్తామన్న పరిస్థితి వచ్చింది. హ్మ్. ఈరోజు ఆ, ఒకప్పుడు ఢిల్లీలో, ముంబైలోనూ దావూద్ ఇబ్రహీం అని పెద్ద మాఫియా డాన్ ఉండేవాడు. హ్మ్. తర్వాత సద్దాం హుస్సేన్ అని పెద్ద డాన్ ఉండేవాడు. అట్లా చెప్పుకునేవాడు కదా. ఇప్పుడు భారతదేశంలో శ్రీరామ్ అనే పెద్ద డాన్ ఉన్నాడు. ఆయన జై శ్రీరామ్ అనుకుంటూ ఆయన పేరుతో మేము రౌడీయిజం చేస్తాం, మమ్మల్ని ఆయన కాపాడతాడు, ఆయనకి ఎవరు ఎదురు తిరగలేరు అన్నట్లుగా వీళ్ళు ఒక దేవుని పేరుని, వాళ్ళు నమ్మిన దేవుని పేరుని రాజకీయం కోసం వాడుతున్నారు. చూసారా, శ్రీరాముడు అంటే నాకేమీ పెద్ద ఇది లేదు అంటూనే శ్రీరాముడు పెద్ద డాన్ అంట. మరి ఈడు ఏసేవాడు? అందుకే కదా ఆ రోజు కరుణాకర్ వచ్చలో అని అన్నాడు. వచ్చ కాదు, ఇంకా చెత్త మాటలు ఇంకా ఎన్నైనా మాట్లాడొచ్చు. ఎందుకు? ఇలాంటి వాళ్ళ వల్లనే. ఇప్పుడు శ్రీరాముడిని డాను అని అన్నప్పుడు యేసు గురించి ఆటోమేటిక్గా మాటలు వస్తాయా లేదా? అంటే వీళ్ళు ఏ మాటలైనా అనొచ్చు కానీ మనం మాత్రం అన్నీ మూసుకొని కూర్చోవాలా? సరే, ముందుకెళ్దాం. హ్మ్. నేనేమంటున్నాను అనంటే, నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను. జోహార్ శ్రీరామ్ అన్నాను. జోహార్ అనే పదం బూతు కాదే. నేనేం బూతు మాటలు లేదు. ఇప్పుడు జోహార్ అనే మాట ఎవరికైనా సరే, ఇప్పుడు ఎవరైతే చనిపోతారో చనిపోయిన తర్వాత వాళ్ళని మననం చేసుకునేదానికి వాళ్ళు వాడేటువంటి పదం అది. అంతే కదా. శ్రీరాముడు చనిపోయాడు కదా. హ్మ్. శ్రీరాముడు చనిపోయాడు కదా. కానీ శ్రీరాముడు పుట్టాడు. ఎంతో మంది ప్రజల గుండెలో ఉన్నాడు కదా ఆయన. శ్రీరాముడు చనిపోయాడు. ఇప్పుడు హ్మ్. రాజశేఖర్ రెడ్డి గారిని కూడా
ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఆయన చనిపోయినప్పుడు ఎన్నో గుండెలు ఆగిపోయాయి. ఉమ్, ఎన్టీ రామారావు గారిని కూడా దేవుళ్లాగా కొలిచే ప్రజలు ఉన్నారు ఆంధ్ర అవును. తెలంగాణలో. ఆయన చనిపోయినప్పుడు చాలా మంది చనిపోయారు తట్టుకోలేక అని అంటారు. అంత మాత్రాన వాళ్ళు దేవుళ్ళు అవుతారా? ఉమ్, కాదు కదా. ఉమ్, రాష్ట్రాలను పరిపాలించిన ముఖ్యమంత్రులు వీళ్ళైతే అయోధ్య అనే సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి ఆయన అని అంతవరకే. ఉమ్, ఆయన ఒక రాజు, మనలాగానే భూమి మీద బ్రతికాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, భార్య ఉంది, కాపురం చేశాడు, గొడవలు పెట్టుకున్నాడు, యుద్ధానికి వెళ్ళాడు, శత్రువులను చంపాడు. ఒకరోజు సరయూ నదిలో తన సహోదరులతో కలిసి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. నదిలో మునిగి చనిపోయాడు. సరయూ నదిలో మునిగి చనిపోయాడు శ్రీరాముడు. సో ఇదే మాట మీద తీసుకుంటే యేసు అనేవాడు తండ్రి ఎవడో తెలియదు, ఎలా పుట్టాడో తెలియదు, దెయ్యానికి పుట్టాడని వీళ్ళు రాసుకున్నారు. పుట్టిన తర్వాత ఏం చేశాడో తెలియదు, చెక్కలు ముక్కలు అన్నీ కూడా కొట్టుకొని కార్పెంటర్ అని చెప్పి కొంతమంది చెప్తారు. ఆ తర్వాత యవ్వనం ఎలా గడిచిందో తెలియదు. ఆ తర్వాత పిచ్చివాళ్ళలాగా ఒక 12 మందిని పోగేసుకొని చెరుకులు లేకపోతే దారిలో దొరికినవేవో తింటూ తాగుతూ లేదా ఆ తాగుడు మందుని తయారు చేస్తూ ఏవేవో మాట్లాడుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ నేనే దేవుడిని అన్నాడు. వాళ్ళు ఏం చేశారు అంటే చెక్క మీదకి ఎక్కించి 2 చేతులు సాగదీసి దీని మీద ఒక మేకు దాని మీద ఒక మేకు 2 కాళ్ళ మధ్యలో ఒక మేకు కొట్టగానే దేవుడా దేవుడా నన్ను ఎందుకు చంపేశావో అన్నాడు. మధ్యాహ్నం అయిందో లేదో ఇంకా జనాలు అక్కడికి వచ్చి చూస్తున్నారో లేదో మధ్యాహ్నానికి చచ్చిపోయాడు. మరి వీడు దేవుడా? ఇప్పుడు శ్రీరాముడు దేవుడా అని క్వశ్చన్ నువ్వు అడిగితే అజే లాజిక్ ప్రకారం వీడు దేవుడవుతాడా? ఎలా దేవుడవుతాడు? ఆ కాలంలో అయోధ్య ఒక్కటే కాదు, ఆల్మోస్ట్ శ్రీలంక వరకు కూడా రాముడు పరిపాలించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే శ్రీలంకలో రావణుని చంపాడు, తర్వాత కర్ణాటక ఏరియాలో వాలిని చంపి సుగ్రీవునికి రాజ్యం ఇచ్చాడు. సో ఇంక మొత్తం ఆల్మోస్ట్ దేశం అంతా ఆయన చేతిలోకి వచ్చినట్టుంది. మరి మీ యేసు ఎక్కడ పాలించాడు? ఎవడిని పాలించాడు? ఏ దేశానికి రాజు? కనీసం వాళ్ళ ఊరికైనా రాజు అయ్యాడా లేదా? రాజు అని మీరు చెప్పుకున్నారు కదా, కనీసం రాజు అనే పదానికి అర్థమైనా తెలుసా? మరి ఎవడికి రాజు కానప్పుడు దేవుడు ఎలా అవుతాడు? కనీసం రాజైన శ్రీరాముడు రాజు అని నువ్వు ఒప్పుకున్నావు, మరి యేసు రాజైనా ఎక్కడయ్యాడు? నీ లాజిక్ ప్రకారం అసలు దేవుడు కూడా ఎక్కడయ్యాడు? ఇంకా ముందుకెళ్దాం. ఎవరు సహోదరులతో రాముడు? లక్ష్మణుడు కూడా తనతో పాటే వెళ్ళాడు అని చెప్తారు కదా. ఓకే. లక్ష్మణుడు కూడా తనతో పాటే వెళ్ళాడు అని చెప్తారు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. సరయూ నదికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, మొన్న మధ్య చూసారా, అదే నేను చెప్తున్నా. వీడు రామాయణం కూడా చదవలేదు. లక్ష్మణుడంట రాముడితో కలిసి వెళ్ళాడంట. ఏ పుస్తకం చదివాడు వీడు? బైబిల్లో చదివాడా లేకపోతే మరియమ్మ డాష్ 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 అని ఒక బుక్ కూడా ఉందంట, అది యూదుల దగ్గర ఉంది. ఆ బుక్ ఏమైనా చదివాడా? మరి రాముడితో లక్ష్మణుడు వెళ్ళలేదు, రామాయణం క్లియర్గా చెప్తుంది. రామాయణంలో దీని గురించి ఏమైనా ఉందంటే, రాముడు తన పరిపాలన చేస్తుండగా ఒకసారి కాలయముడు అనే ఒక ఆయన వస్తాడనమాట. వచ్చి ఏమని చెప్తాడు అంటే, నేను నీతో చాలా ప్రైవేట్గా మాట్లాడాలి, ఎవరు రాకుండా కాపలా పెట్టు అంటే రాముడు ఏం చేస్తాడు? లక్ష్మణుణ్ణి పెడతాడు. లక్ష్మణుణ్ణి పెట్టి ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి మరణశిక్ష విధిస్తాను అని చెప్తాడు. ఎందుకంటే కాలయముడికి ఆల్రెడీ ఆ వాగ్దానం అనేది చేస్తాడు. ఇంతలో దుర్వాస మహర్షి వచ్చి లక్ష్మణుడితో ఏమని చెప్తాడు అంటే, నేను రాముణ్ణి అర్జెంటుగా కలవాలి అని చెప్పినప్పుడు లక్ష్మణుడు ఏమంటాడంటే, కొంచెం పనిలో ఉన్నాడు, మీరు కాసేపు వెయిట్ చేయండి అనగానే దుర్వాస మహాముని అసలే కోపానికి చాలా పేరుబడినవాడు. ఇంకొంచెం టైం నన్ను వెయిట్ చేయమని చెప్తే నేను నీకు రాముడికి అలాగే మొత్తం రాజ్యానికి అంతటికీ శాపాన్ని పెడతాను అని చెప్పగానే ఏదైతే అదే అయిందని చెప్పి లక్ష్మణుడు మధ్యలో వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుంది? కాలయముడు అనేవాడిని పంపించేస్తాడు రాముడు. ఈ మధ్యలో ఏం మాట్లాడతారు అంటే, నీ తాలూకు అవతార సమాప్తి అయ్యే టైం వచ్చింది, నువ్వు భూలోకంలో ఇంకా ఉండాలి అంటే ఉండు. ఇక్కడ అర్థం చేసుకోండి, రాముడికి ఏం చెప్తున్నాడు? ఉండాలి అంటే ఉండు, నీ ఇష్ట ప్రకారమే, లేదా వచ్చేయాలంటే వచ్చేయి అని జస్ట్ గుర్తు చేయడానికి మాత్రమే వచ్చాడు. అప్పుడు రాముడు ఏమంటాడంటే, నాకు ఈ ఒక్క లోకంతోనే కాదు అన్ని లోకాలు నేను చూసుకోవాలి కనుక నాకు ఇక్కడ ఎలాగూ పని అయిపోయింది కనుక నేను వచ్చేస్తాను అని చెప్తాడు. ఇదంతా కూడా డీటెయిల్గా మనకి రామాయణంలో ఉంటుంది. అయితే లక్ష్మణుడు ఎప్పుడైతే మధ్యలో వచ్చేస్తాడో ఇంకా లక్ష్మణుణ్ణి ఎలాగూ వధించాలి కనుక అప్పుడు ఏం చెప్తాడు అంటే రాముడు, నేను వధించను కానీ దాంతో సమానమైన శిక్ష వేస్తాను. అదేంటి అంటే లక్ష్మణుణ్ణి నేను త్యజిస్తున్నాను అని చెప్తాడు, అంటే విడిచిపెడుతున్నాను అని చెప్తాడు.
ఇదంతా కూడా మనకి ఉత్తరాఖండలో 105వ సర్గం దగ్గర నుంచి 110వ సర్గం వరకు మొత్తం ఇదంతా కూడా డీటెయిల్గా ఉంటుంది. అరే అజయ్ బాబు, చదువు వస్తే చదువురా, రాదు అనుకో ఎవరినైనా పక్కన కూర్చుని పెట్టుకొని చదవమని చెప్పు, నువ్వు విను. అర్థమైందా? అయితే ఇక్కడ ఏమవుతుంది, లక్ష్మణుడిని త్యజించిన తర్వాత లక్ష్మణుడు ఏం చేస్తాడంటే కనీసం ఇంటికి కూడా వెళ్లకుండా అదే బాధతో సరయూ నది వద్దకు వెళ్ళి తన ప్రాణవాయువులన్నీ మూసుకుంటాడనమాట. అంటే ఊపిరి కూడా వదలకుండా దాన్ని బంధించేస్తాడు. ఆ తర్వాత ఏమవుతుంది అంటే శరీరుడై అంటే తన శరీరంతో ఎక్కడికి వెళ్తాడంట, పరంధామానికి వెళ్ళిపోతాడు. క్లియర్గా రామాయణం ఈ విషయం చెప్తుంది. ఇది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి రాముడు వెళ్ళేటప్పుడు మిగతా ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఎవరు? భరతుడు అలాగే శత్రుఘ్నుడు. కానీ లక్ష్మణుడు మాత్రం ఉండడు. లక్ష్మణుడు ముందుగానే తన స్వశరీరంతో తను పరంధామానికి వెళ్ళిపోతాడు. మరి ఔలానా కొడుకు ఏం చెప్తున్నాడు, లక్ష్మణుడు కూడా కలిసి వెళ్ళాడని చెప్తున్నాడు. ఎందుకంటే వీడికి రామాయణం తెలీదు. అయితే వీడు ఏ ధైర్యంతో చెప్తున్నాడు అంటే మన వాళ్ళు కూడా హిందువులకి ఎవరికి ఏమీ తెలియదు కనుక. అలానే వీడు ఎదురుగా కూర్చున్నాడు ఇంకొక ఔలానా కొడుకు. వాడైనా కనీసం అరే బాబు, నువ్వు చెప్తున్న దానికి ఆధారం చూపించగలవా, ఏ రామాయణం ప్రకారం చెప్తున్నావు, ఒకసారి ఆధారం చూపించు, ఎక్కడ ఇదే ఏ విషయం దగ్గర నుంచి నువ్వు కోట్ చేసావు ఇది అని అడగాలి కదా. వాడేం చెప్తున్నాడు, వీడు చెప్పిన సొల్లంతా వింటూ మనకు చెప్తున్నాడు. అంటే వీళ్ళంతా యూట్యూబ్లు ఎందుకు పెట్టుకున్నారు, హిందువుల్ని మోసం చేయడానికి, హిందువుల్ని అవమానించడానిక? కేవలం వీళ్ళకి ఆ వ్యూస్ వచ్చి డబ్బులు వచ్చేస్తే చాలా. ఇంకా ముందుకెళ్దామండి. చనిపోయిన తర్వాత అతను మళ్ళీ ఒకవేళ ప్రాణాలతో మనుషులకు కనిపించుంటే, శ్రీరాముడు చనిపోయి ఒకవేళ మళ్ళీ తిరిగి లేచి సజీవంగా మనుషులకు కనబడి ఉంటే, అతను ప్రాణాలతో ఉండుంటే మనం ఏమనొచ్చు అంటే ఇప్పటికి కూడా జై శ్రీరామ్ అనొచ్చు. కానీ రాముడు చనిపోయాడు, తిరిగి లేవలేదు. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు, ఒకవేళ ఆయన సశరీరంతో లేచి జనాలకి కనబడి ఉంటే అప్పుడు జై శ్రీరామ్ అనొచ్చు అంటున్నాడు కదా. ఈ మాట మీద ఉంటాడేమో చూద్దామా. ఒక్కసారి మళ్ళీ మనం రామాయణానికి వెళ్దాం. రామాయణం ఏం చెప్తుందో ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. శ్రీరాముడు కొన్ని కోట్ల మంది వెనక రాగా, అంటే సుగ్రీవుడు, విభీషణుడు, అలాగే తన పట్టణంలో ఉన్నవాళ్ళు, వానరులు, అలాగే తన తాలూకు ఇద్దరు అన్నదమ్ములు, అందరూ ఎంతమంది అండి, కోట్ల మంది వెనక రాగా ఆయన ఎక్కడికి వెళ్ళాడంట, అప్పుడు సుడులు తిరుగుతూ ఉందంట సరయూ నది. సరయూ నదిలోకి ఇలా వెళ్ళగానే బ్రహ్మ ఏం చేశాడంట, పైనుంచి దిగొచ్చాడంట. అంతేకాకుండా ఈ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు లక్ష్మీదేవి మిగతా దేవతలంతా కూడా కలిసి వెళ్ళారంట రాముడితో. ఆ తర్వాత బ్రహ్మ ఏం చేశాడంట, పరంధామం నుంచి అంటే విష్ణు లోకం నుంచి ఒక రథాన్ని కిందకి దించారు. ఆయన ఇలాగా సరయూ నదిలోకి వెళ్ళగానే ఆ రథం ఇలా వచ్చిన తర్వాత అప్పుడు బ్రహ్మ ఏం చెప్పాడంట, ఇక్కడ నీ పని పూర్తయిపోయింది పరంధామ, నువ్వు పైకి వచ్చేస్తావా అని చెప్తూ ఆయన్ని పొగుడుతూ మాట్లాడుతున్నప్పుడు ఆయన అలాగే మిగతా ఇద్దరు అన్నదమ్ములు సశరీరంతో ఆ యొక్క రథాన్ని ఎక్కి పైకి వెళ్ళిపోయారు. మీకు అర్థమవుతుందా? ఇది ఎంతమంది చూశారండి, కొన్ని కోట్ల మంది ప్రజల ఎదురుగా రాముడు తన సొంత శరీరంతో తనొక్కడే కాదు తన అన్నదమ్ములతో కలిపి రథంలో ఎక్కిపోతుండగా తన సొంత మొత్తం కోట్ల మంది జనాలు, తన సొంత వారే కాదు, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా, అసలు జంతువులు కూడా రాజ్యంలో మిగలలేదంట, అవి కూడా రాముడు వెనక వెళ్ళిపోయాయని రామాయణం చెప్తుంది. ఇదంతా కూడా రామాయణంలో ఉంది. 110వ సర్గం మీకు ఉత్తరాఖండ్లో కనబడుతుంది ఈ మొత్తం ఈ వర్ణన అంతా కూడా. మరి ఈ ఔలానా కొడుకు ఏమని చెప్తున్నాడండి, మరి ఇప్పుడు జై శ్రీరామ్ అనాలా లేదా? అసలు ఆయన ఎక్కడ చనిపోయాడు, తన సొంత శరీరంతోనే కదా పైకి వెళ్ళాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాల్సింది ఉంది. కేవలం రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు మాత్రమే తమ స్వంత శరీరంతో వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ కూడా తమ శరీరాలను విసర్జించి అంటే నదిలో కలిపేసి అంటే అక్కడ చనిపోయి వాళ్ళంతా కూడా స్వర్గానికి వెళ్ళినట్టు ఉంది. అయితే వీళ్ళు సొంత శరీరంతో వెళ్ళడానికి మిగతా వాళ్ళు వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి అంటే ఈ నలుగురు అన్నదమ్ములు కూడా విష్ణువు తాలూకు అంశ, అందువల్లనే ఈ నలుగురు కూడా వెళ్ళినట్టుగా ఉంది. ముందు లక్ష్మణుడు వెళ్ళాడు, తర్వాత రాముడు, భరతుడు, శత్రుఘ్నుడు వెళ్ళారు సొంత శరీరంతో అందరూ చూస్తుండగా.
ఆ తర్వాత ప్రజలంతా కూడా ప్రాణాలు విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళినట్టుగా రామాయణం చెప్తుంది. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఆత్మహత్య చేసుకున్నాడా? రామాయణం ఏం చెప్తుంది? దిగగానే ఇలా రథం వచ్చింది, ఆయన తన తాలూకు మానవ అవతారం విడిచిపెట్టి విష్ణు రూపుడై రథం ఎక్కి తన సొంత శరీరంతో పైకి వెళ్ళినట్టుగా రామాయణం చెప్తుంది. ఇక యేసుపాటలు ఏంటో నెక్స్ట్ ఆయనే చెప్తాడు, అది మీకు చెప్తాను నేను నిన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా చనిపోయాడు, మరి ఆయనకి జోహార్ చెప్పరా మీరు అని అన్నారు. నేనేమన్నానంటే, ఈ విషయం దయచేసి హిందూ సహోదరులు అర్థం చేసుకోవాలి. హిందూ సహోదరులను రెచ్చగొట్టడానికో లేకపోతే హిందూ సహోదరుల మీద అక్కసు వెలగక్కడానికో నేను ఈ మాటలు మాట్లాడలేదు. బైబిల్ గ్రంథం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, 3 రోజులు సమాధిలో ఉన్నాడు, శరీరంతో సహా తిరిగి లేచాడు 3వ రోజున. 40 రోజులు తనను వెంబడించిన శిష్యులకు ఆయన కనబడ్డాడు. 40వ రోజు భూమి మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు సుమారు 500 మంది శిష్యులకు కనబడుతూ ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడని మేము నమ్మిన బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఒకవేళ శ్రీరాముడు తన అవతారాన్ని ముగించాడు అలా అనకూడదు అని మీరు అన్నా, రాముడు మీకు దేవుడైనా ఆయన చనిపోయాడు అన్నది వాస్తవం. ఇప్పుడు చెరువులో దూకి చచ్చిపోతారు కొంతమంది, బావిలో దూకి చచ్చిపోతారు కొంతమంది, నదిలో పడి చచ్చిపోతారు కొంతమంది. సరయు నదిలోనికి దూకి చనిపోయాడు. ఆయన అవతారం ముగించాడు అంటే ఆయన ఏం మాయమైపోలా, లేకపోతే దేవుల్లో విలీనమైపోలా. ఆయన్ని తీసుకెళ్ళడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఏమి రాలా. నదిలోనికి దూకి ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని తప్పనిసరిగా ఆ నదిలో ఉండే చేపలు, ఆ నదికి సంబంధించిన మొసళ్ళు ఏవో ఒకటి తినేసి ఉంటాయి. ఇది ప్రాక్టికల్గా ఒక మనిషి భూమి మీద శరీరధారిగా బ్రతికిన తర్వాత అతను చనిపోతే మళ్ళీ అతను తిరిగి లేవనప్పుడు అతనికి జోహార్ చెప్తాం. ఇప్పుడు మహాత్మా గాంధీకి జోహార్ అంటాం. చూసారా వీడు ఏం చెప్తున్నాడు? వీడు నమ్మిన బైబిల్లో అంట యేసు ఎలా అండి 3 రోజులు ఫస్ట్ చచ్చిపోయాడు, చచ్చిపోయిన తర్వాత 3 రోజులు ఆ సమాధిలో ఉన్నాడు. ఆ తర్వాత కొంతమంది శిష్యులు కనిపించాడంట, 40 రోజులు ఉండి ఆ తర్వాత శరీరధారుడై పైకి వెళ్ళాడంట. అది కూడా 500 మంది శిష్యులు కనిపించాడంట. నువ్వు మా రామాయణాన్ని నమ్మనప్పుడు నీ తొక్కల బైబిల్ మేము ఎందుకురా నమ్మాలి? అయినా కానీ నీ బైబిల్ ప్రకారమే చూస్తే 3 మేకులకి చచ్చిపోయాడు అనేది కన్ఫర్మే కదా. అంటే శవం, ఆ శవాన్ని తీసుకెళ్ళి ఒక బొందలో పెట్టారు, అంటే ఒక ఏదో సమాధిలో పెట్టారు. ఆ 3 రోజులు ఏమయ్యాడు? కుళ్ళాడా లేదా? మరి ఆ శవం కుళ్ళిపోయింది కదా, మరి శవమే కదా అది. మీరెవరిని పూజిస్తారు? బతికొన్న యేసుని పూజిస్తారా, చచ్చిన శవాన్ని పూజిస్తారా? ఇలా ఉంటాడు కదరా, ఇలా ఉంటాడా? ఇటొక మేకు ఇటొక మేకు కింద ఒక మేకు, బుర్రలు ఆలాడేసి ఉంటాడు, ఇక్కడొక ముళ్ళు కిరీటం ఉంటుంది, అది శవమే కదా అది. మీరు పూజిస్తుంది ఎవరికి? శవాన్ని కాదా? అంటే ముందు మీ దేవుడి శవాన్ని మీరే కదా ఒప్పుకుంటున్నారు. నెక్స్ట్ రాముడి దగ్గరికి వస్తే నేను మీకు ఇందాక క్లియర్గా చెప్పాను, వీడు రామాయణం చదవలేదు, వీడు చెప్తుందంతా వీడి సొంత కవిత్వం. కనుక వీడినేం చేయాలి? వీడేమంటున్నాడు అంటే ఇతర ఇంటర్వ్యూస్లో నన్ను ఎవడైనా కొడతాడు, నన్ను ఎవడైనా చంపేస్తాడు అంటున్నాడు. అసలు ఎన్నాళ్ళు వీడు కొట్టకుండా ఉండడమే పెద్ద ఆశ్చర్యం నాకైతే. ఎందుకంటే వీడు చెప్తున్నదంతా కూడా వీడి సొంత కవిత్వం, దేనికి కూడా ఆధారాలు లేవు. అర్థమైందా? మేము నమ్మిన బైబిల్ ప్రకారం అంటున్నాడు, మరి మేము నమ్మిన రామాయణం ప్రకారం నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? ఆ శవం ఉందంట, ఆ శవాన్నంటే ఏవేవో కొరుక్కొని తినేసాయంట. మేము అలా మాట్లాడాలనుకో ఎన్నైనా మాట్లాడొచ్చు. ఆ 3 రోజులు దీంట్లో ఉండిపోయింది, ఎక్కడ ఆ బొందలో ఉండిపోయింది ఆ శవం. మీకు మత్తయి సువార్తలో కూడా ఒక వాక్యం రాసి ఉంటుంది బైబిల్లో, ఏమనంటే ఎలా అయినా కానీ చచ్చిపోయిన ఈ యేసు తాలూకు శవాన్ని వాళ్ళ శిష్యులు మాయం చేసేసి ఆయన తర్వాత తిరిగి లేచాడు అని చెప్పి పుకారు పుట్టిస్తారు అనే ఒక పుకారు ముందుగుండానే ఉండడం వలన ఈ యూదు పెద్దలు ప్లస్ రోమన్ సైనికులు ఏం చేశారంట, వాళ్ళ కాపలాదారుల్ని పెంచారంట. ఇది నేనేమైనా చెప్పానా? మత్తయి సువార్తలో ఉంటుంది, మీ బైబిల్ ప్రకారమే చెప్తున్నాను. అదే చేశారు మీరు. లేకపోతే రాముడు కొన్ని కోట్ల మంది కనబడ్డాడు ఎదురుగానే, మరి మీ దేవుడు ఏంట్రా కేవలం మీ శిష్యులకు మాత్రం ఎందుకు కనబడ్డాడు? ఆ ఎదురుగానే ఉన్న రోమన్ సైనికులకో, లేకపోతే ఆ పిలాతుకో, లేకపోతే ఎవరైతే ఈ చంపేమని చెప్పారు కదా యూదు పెద్దలకో కనబడి ఉంటే వాళ్ళందరూ మతం మారి ఉండేవాళ్ళు కదా. మరి మీ యేసు ఏమైనా భయపడ్డా? లేదా వాళ్ళ దగ్గరికి వెళ్తే తన కొట్టిన మేకు దెబ్బలు ఏమైనా ఇంకా బాగా నొప్పి పెట్టాయా? లేదా ఇంకొకసారి కనబడితే ఈసారి తిరగేసి మళ్ళీ సిలువేసి ఇక్కడ మేకు కొడతారని ఏమైనా భయపడ్డా? అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా, నువ్వు ప్రాక్టికల్గా అడుగుతున్న క్వశ్చన్స్ కదా. సో నేను కూడా నీకు ప్రాక్టికల్గా అడుగుతున్నాను. లేదా ఇంకా గొడ్డలు ఓడదీసి ఇంకేమైనా చేస్తారని భయపడ్డా? ఎందుకు వాళ్ళందరికీ కనబడలేదు? నీ గ్రంథం ప్రకారం చెప్పు, ఎందుకు అంత భయపడ్డాడు? తర్వాత నువ్వేమంటున్నావు? 500 మంది శిష్యులు కనబడ్డాడు అన్నావు, 40 రోజులు ఉన్నాడు అన్నావు. అరే 40 రోజులు ఏం చేశాడు రా? ఏం పీకాడు మరి అక్కడ? 40 రోజులు ఉండి ఏం చేశాడు?
ముందొచ్చాడు, ఏమి చేయలేకపోయాడు, తర్వాత ఎప్పుడో వస్తానన్నాడు, అది ఏం జరగలేదు. ఆ 40 రోజులు ఏం చేశాడు, ఏం చేయడం కోసమని ఉన్నాడు, చెప్పాలి కదా ఏదో ఒకటి. ఇప్పుడు రాముడు ఉన్నాడు, అవతారం అనేది దేనికోసం వచ్చాడో మనకు తెలుసు. రావణున్నే కాదు చాలామందిని చంపాడు. అవతార సమాప్తి అయ్యేటప్పుడు వెంటనే సరయూ నదిలో మునిగిన వెంటనే ఆయన రథం మీద వెళ్ళిపోయాడు, విష్ణువులాగా మారిపోయి వెళ్ళిపోయాడని చెప్తుంది. ఏం మాయమవ్వలేదు కదా అంటున్నావు, రామాయణం చదివితే నీకు అర్థమవుతుంది. కొన్ని కోట్ల మంది చూస్తుండగా నేను మరీ ఎందుకు నొక్కి చెప్తున్నానంటే, ఇలాంటి లుచ్చ క్వశ్చన్స్ ఏ తొక్కనా కొడుకు అడిగినా కానీ మన హిందువులందరూ ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే ఈ పాస్టర్లు అందరూ కూడా ఒకే రకమైన ప్రశ్నలు అడుగుతారు. కనుక ఇవన్నీ చూసిన తర్వాత, ఎందుకంటే మన వాళ్ళెవరికి కూడానండి ఎంటర్టైన్మెంట్ చూడడానికి చాలా టైం ఉంటుంది, జబర్దస్త్ స్కిట్లు చూడడానికి చాలా టైం ఉంటుంది, అలానే క్రికెట్ చూడడానికి చాలా టైం ఉంటుంది, రీల్స్ చూడడానికి టైం ఉంటుంది. కానీ మన గ్రంథాలు చదవడానికి మాత్రం టైం ఉండదు. అదే ఎవడో ఒక పాస్టరో లేకపోతే ఎవడో ముస్లిమో ఏమైనా క్వశ్చన్లు వేశారు అనుకోండి, కింద కూర్చొని పిసుక్కుంటుంటారు. మాలాంటి వాళ్ళందరికీ మీరు ఎందుకు దీని మీద ఆన్సర్ ఇవ్వట్లేదు, మీరు ఎందుకు దీని మీద ఆన్సర్ ఇవ్వట్లేదు అంటారు. మరి మీరు దేనికి ఉన్నారా? హిందువులంతా కూడా మీరు ఇళ్లలో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటే అన్నింటికి మేము ఆన్సర్లు ఇచ్చుకుంటూ కూర్చోవాలా? సరే పోనీ మేము ఇస్తున్నాం కదా, అవైనా నోట్ చేసుకొని ఉంచుకోవాలి కదా. ఎంతమంది పాస్టర్లు వచ్చి అడుగుతుంటే ఎన్నిసార్లు మేము సమాధానం చెప్పాలి? సరే మీలాంటి మందబుద్ధి ఉన్న వాళ్ళ కోసమే ఈ ఆధారాలతో సహా ఇస్తున్నాం కనుక కనీసం నా వీడియోస్ చూసేటప్పుడు ఒక బుక్ పెట్టుకొని రాసి తగలడండి. మీ దగ్గరికి ఎవడైనా పాస్టర్ ఏమైనా మాట్లాడితే కౌంటర్లు మీరు ఇవ్వండి. అందుకోసమే ఈ వీడియోలో అంత క్లియర్గా చెప్పేది. సుభాష్ చంద్రబోస్కి జోహార్ అంటాం, భగత్ సింగ్కి జోహార్ అంటాం, రాజీవ్ గాంధీకి జోహార్ అంటాం, ఎన్టీఆర్ గారికి జోహార్ చెప్తాం, రాజశేఖర రెడ్డి గారికి జోహార్ చెప్తాం. రేపు ఎవరైనా మనుషులు కదండి. రాముడు కూడా మనిషే కదా. గరికపాటి నరసింహారావు గారు వాళ్ళు రాముడు కూడా మనిషి అయితే మరి ఏసేవాడు? ఏసు మాత్రం మనిషి కాదా? జోహార్ యేసు, జోహార్ యేసు, జోహార్ యేసు. ఎందుకంటే చచ్చిపోయాడు కనుక. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎందుకంటే ఆయన చనిపోలేదు కనుక. రామాయణం ఆయన చనిపోయింది అని ఎక్కడా చెప్పలేదు కనుక. నీ బైబుల్ ఆయన చనిపోయి శవంలా మారిపోయి 3 రోజులు కుళ్ళు పట్టిపోయి ఎక్కడో ఒక బొందలో ఉండి తర్వాత లేచాడని చెప్తుంది. అదే నీ గ్రంథం ఒక అనుమానం కూడా వ్యక్తం చేసింది. నీ శిష్యులే మాయం చేసేసారు, అదే యేసు శిష్యులే మాయం చేసేసారేమో అనే ఒక పుకారు కూడా ఉంది అని ఒక అనుమానం కూడా వ్యక్తం చేసింది. కానీ నా రామాయణంలో అలాంటి అనుమానాలు ఎక్కడా లేవు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈయన? గాంధీ అంట లేకపోతే ఇంకెవరెవరినో తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మనుషులే కదా, రాముడు కూడా మనిషే కదా అంటున్నాడు. యేసు కూడా మనిషే కదా, మరి యేసుని ఎందుకు నువ్వు చేర్చావు? ఇప్పుడు వాళ్ళందరూ కూడా మనుషులు, ప్లస్ దానికి తోడు చెప్పాలంటే వాళ్ళు స్వాతంత్రానికి సంబంధించి వాళ్ళు చేసినటువంటి త్యాగాల గురించి వాళ్ళు గుర్తు చేసుకుండవచ్చు. కానీ ఇక్కడ ఈయన అంటే ప్రజలందరినీ కూడా ఒక తాటిలో నడిపించారు. దేవుడు రాజుగా కానివ్వండి, కాదు బ్రదర్, ఒక భక్తి పరంగా కూడా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శ్రీరాముడు భూమి మీద బ్రతుకున్న కాలంలో ఏ రోజు నేను దేవుడిని అని ఎక్కడ చెప్పుకోవాలి. మరి యేసు ఎక్కడైనా చెప్పుకున్నాడా? ఎక్కడైనా నేను దేవుడిని అని చెప్పుకున్నాడా? నెక్స్ట్, రాముడు దేవుడు అని చెప్పకపోయినా రామాయణం దేవుడు అని చెప్పింది. వింటున్నారా? అంటే మీ బైబిల్లో కూడా పౌలు చెప్పాడు ఈయన దేవుడు అని. యేసు చెప్పలేదు, యెహోవా చెప్పలేదు. అయితే రామాయణంలో నువ్వు దేవుడివి అని ఎవరు చెప్పారు? బ్రహ్మ చెప్పాడు. ఎప్పుడు? రామాయణంలో రావణుడి సంహారం జరిగిన తర్వాత నువ్వు వచ్చిన కారణం ఇది. దీంట్లో స్పెసిఫిక్గా ఒక రీజన్ ఉంది. రావణుడిని చంపాలి అంటే మానవ మాతృడికి మాత్రమే సాధ్యం అవుతుంది. అది ఎందుకంటే బ్రహ్మ ఇచ్చిన వరం ఎవరికి? రావణుడికి. కనుక మానవ రూపంలో మాత్రమే రాముడు రావాలి. మరి నీ దేవుడికి ఏమైంది? మనిషి కింద ఎందుకు వచ్చాడు? అక్కడ రాముడు మానవ రూపంలో వచ్చిన దేవుడు, మరి ఇక్కడ ఒక మనిషి అసలు ఉన్నాడో లేదో కూడా తెలీదు. చారిత్రక ఆధారాలు లేవు. ఈయన్ని మీరు దేవుడు చేశారు, అది కూడా ఎవరు దేవుడు చేశారు? విచిత్రం ఏంటంటే అది కూడా తెలీదు. యేసు శిష్యులు చేశారా లేకపోతే ఈ రోమనులు చేశారా అనేది కూడా మనకి ఇంతవరకు క్లారిటీ లేదు. చారిత్రక ఆధారాలు దేనికి లేవు. హిందూ ప్రవచనకర్తలు గరికపాటి నరసింహారావు గారు, ఆయనకంటే పెద్దగా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. కరుణాకర్ సుగ్గనాకి తెలియదు, రాధా మనోహర్ దాస్కి తెలియదు, లలిత్ కుమార్కి తెలియదు, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్కి తెలియదు. ఈరోజు ధర్మరక్షకులుగా ప్రచారం చేసుకున్న ఏ ఒక్కరికి కూడా గరికపాటి గారికి తెలిసిన దాంట్లో గరిక మందం కూడా తెలియదు వీళ్ళకి.
గరికపాటైనా ఇంకొకరైనా శాస్త్రబద్ధంగా శాస్త్ర ప్రకారం చెప్తేనే అది ప్రమాణం. శాస్త్రాన్ని దాటి వెళ్తే గరికపాటైనా ఇంకొకరైనా తీసుకోవాల్సిన అవసరం లేదు. మా ఏ గ్రంథాల్లో కూడా గరికపాటి మాట వినండి అని ఎక్కడ రాయలేదు. అర్థమైందా? కనుక గరికపాటి నువ్వు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎవడైనా మా శాస్త్రాన్ని బట్టి చెప్తేనే వాడి తీసుకుంటాం. వాళ్ళేదో వాళ్ళ నోటికొచ్చినట్టు పిచ్చపాటి మాటలు మాట్లాడితే తీసుకోవాల్సిన అవసరం హిందువులుగా మాకు లేదు. ఇది మా శాస్త్రం మాకు నేర్పింది. నువ్వెవడరా తొక్కగాడు మాకు చెప్పడానికి? గరికపాటి గారు ఏమంటాడు అంటే, శ్రీరాముడు మనలాగే మనిషి, ఆయన దేవుడు కాదు, ఆయన క్షత్రియుడు, బంగారం లాగా ఆవు మాంసం కూడా తిన్నాడు అతను అని చెప్పాడు గరికపాటి గారు. ఆవు మాంసం తిన్నాడని చెప్పాడంట. ఆ వీడియో ఏదో మనకు చూపిస్తే బాగుంటుంది కదా. అది నిజమే అయితే ఆయనకో 2 దెబ్బలు, కాకపోతే వీడికో 2 దెబ్బలు వేయాలి. రామాయణంలో ఎక్కడ రాముడు ఆవు మాంసం తిన్నాడు అని గరికపాటి అన్నాడు, లేదా గరికపాటి అన్నాడని వీడు చూపిస్తున్నాడు? మనకు ఆధారాలు కావాలి. ప్రవచనకర్తగా ఆయన డైరెక్ట్ గా మాట్లాడాడు, మాంసం కూడా తిన్నాడమ్మా, దయచేసి మీరు తినండి అంటే ఇప్పుడు అని ఆయన చెప్పాడు. గరికపాటి గారు ఆవు చెప్పాడు, మాంసం ఆయన తిన్నాడు, particular స్పష్టంగా mention చెప్పాడు. చేశారా? మెన్షన్ చేసి చెప్పాడు. Okay. రెండవది చాగంటి కోటేశ్వరరావు గారు, హిందువులకు గొప్ప ప్రవచనకర్త, ఆయన కూడా శ్రీరాముడు ఒక సాధారణమైన మనిషే తప్ప ఆయన దేవుడు కాదు అని చెప్పారు. ఇద్దరు ప్రవచనకర్తలు. చిన్నజీయర్ స్వామి కూడా ఇదే మాట మాట్లాడాడు, శ్రీరాముడు ఒక మనిషే తప్ప దేవుడు కాదు, మీకు భక్తి ఎక్కువే ఆయన దేవుణ్ణి చేశారు అని అన్నారు. ఒక గరికపాటి నరసింహారావు, ఒక చాగంటి కోటేశ్వరరావు, ఒక చిన్నజీయర్ స్వామి లాంటి వ్యక్తులు మాట్లాడితే వారు మాట్లాడినప్పుడు ఎదురు చెప్పడం చేతగాని వీళ్ళు అదే మాట నేనంటే ఎందుకు కోపం వస్తుంది? అసలు నువ్వెవడరా? నువ్వెవడివి? నువ్వు క్రైస్తవుడివి. నీకు మా హిందూ గ్రంథాల మీద మాట్లాడే అధికారం ఎవడిచ్చాడు? నేను ఇందాకే అన్నట్టు గరికపాటైనా చాగంటైనా ఇంకొకరైనా శాస్త్రబద్ధంగా మాట్లాడితేనే దాన్ని పరిగణలోకి తీసుకుంటాము. కానప్పుడు వాళ్ళు మాట్లాడిందంతా వ్యర్థమే. అతను ఒక మనిషి చనిపోయాడు, తిరిగి లేవలేదు, సముద్రంలోనే అతని శవం అలాగే కుళ్ళిపోయి నాశనం అయిపోయింది. ఒకవేళ అతను ఉంటే ఆ సముద్రంలోనే అతని అస్థికలు ఉండాలి. ఒకవేళ దేవుల్లో కలిసిపోయాడు అని అంటే అతని ఆత్మ కలుస్తుండాలి మీ నమ్మకాల ప్రకారంగా. చూసారా? పదే వీడు అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వీడికి కేవలం హిందువుల మీద ద్వేషం, అసూయ, కోపం. అది ఎవరు నేర్పారండి? క్రైస్తవం. సో మన మీద, మన గ్రంథాల మీద దాడి చేస్తున్నారు. వీడు మెయిన్గా దాడి చేస్తున్నాడు. అసలు వీడు నిన్నాళ్ళు కొట్టకుండా ఎలా వదిలేశారని మన హిందువుల మీద నాకు అనుమానం వస్తుంది. అలా అని కొట్టమని నేను చెప్పట్లేదండి. తర్వాత ఇంకొక మాట, వీడి తాలూకు అమ్మ పక్కింటోడితో వీడిని కన్నాది అని నేనంటే, లేదా వీడి పెళ్ళం ఎదురింటోడితో లేచిపోయింది అని నేనంటే వీడేమంటాడు? నీ దగ్గర ఏం ఆధారం ఉందరా నాతో, అంటే నా వాళ్ళ మీద ఇలాంటి మాట్లాడుతున్నావు అని వీడు అండా. కానీ నేను అలాంటి మాటలు ఆడనండి, ఎందుకంటే నాకు సంస్కారం ఉంది. అలాంటి మాటలు నేను ఎప్పుడూ ఆడను. కానీ అలాంటి మాటలు అంత పరుష పదజాలం వాడినప్పుడు ఆధారాలు ఎవడైనా అడుగుతాడు కదా. మరి మా దేవుళ్ళ గురించి ఇంత దారుణంగా వీడు మాట్లాడుతున్నప్పుడు మరి ఆధారాలు చూపించాలా లేదా? నేను మీకు రామాయణంలో రెఫరెన్సెస్తో సహా మీకు నేను చూపిస్తున్నాను. రామాయణంలో ఎక్కడ రాసుంది సముద్రంలో కలిసిపోయిందా రాముడి తాలూకు దేహం? ఈ కొడుకుని ఎన్ని కొట్టాలి చెప్పండి? మీరు హిందువులా కొజ్జనా కొడుకులా నాకు అర్థం కావట్లేదు. కనిపిస్తే కొట్టండి అని కూడా నేను అననండి, ఎందుకంటే చాలా తప్పుడు మాట. మీ విజ్ఞత ప్రకారం ఏం చేయాలో చేసుకోండి. కానీ వీడు మాట్లాడిన దానికైతే నాకు కొట్టాలని అనిపిస్తుంది. అర్థమవుతుందా? నేను ఎవరిని రెచ్చగొట్టట్లేదండి, కానీ రెచ్చగొట్టేటట్టు వీడే చేస్తున్నాడు. తర్వాత మీ ఇష్టం. కానీ శరీరం అక్కడే ఉండిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభు అలా కాదే. ఆయన 3వ రోజు తిరిగి లేచి 40 రోజులు భూమి మీద ఉండి పరలోకానికి వెళ్ళిపోతూ జనాల మధ్య నుంచి వెళ్ళి ఆయన కంటికి కనిపించాడు. కాబట్టి ఆయన శవం లేదు, ఖాళీ సమాధి మాత్రమే ఉంది. ఆయన తిరిగి లేచినట్లుగా రుజువులు ఉన్నాయి కాబట్టి ఆయనకి మేము జై చెప్తాం. ఉండరు. నాకు ఇక్కడ ఒక మాట అర్థం కావట్లేదు. ఈ 3 రోజుల కాన్సెప్ట్ ఏంట్రా? అంటే 3 మేకులు కొట్టుకున్నందుకు 3 రోజులు ఉన్నాడా ఏంటా? అంటే 4 మేకులు కొట్టుకుంటే 4 రోజులు ఉండుండేవాడా? వెంటనే లేచిపోయి వచ్చేవచ్చు కదా. ఆ దిక్కుమాలిన, ఆ కంపు కొట్టే ఆ బొందలో పడుకొని 3 రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం మీ దేవుడికి ఎందుకు వచ్చింది అని ఏ క్రైస్తవుడికి ఎందుకు అనుమానం రాలేదు? పోనీ ఆ 3 రోజులకి ఒక స్పెసిఫిక్ రీజన్ ఏమైనా మీ బైబిల్లో తగలడిందా అంటే అది లేదు. 40 రోజులు ఎందుకు గాలిలో తిరిగాడా అంటే దానికి కనీసం ఒక రీజన్ లేదు. రుజువులు ఉన్నాయంట. ఏమి రుజువులు ఉన్నాయో నాకు చూపించండి. బైబిల్లో తప్ప ఎక్కడ ఏమని రాసుంది?
నేను ఇప్పటికీ అంటున్నా, యేసు అనే ఆయన లేచాడు అని అంటే మీరు అనుకోండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మా రాముణ్ణి కంపేర్ చేస్తూ మా రామాయణంలో లేని మాటలు మాట్లాడితే మాత్రం ఉన్న మిగిలిన గుట్లు కూడా తీసి పడేస్తాం రా బాబు. వింటున్నావా? మీ దేవుడు ఎవడైనా కానీ మాకు సంబంధం లేదు. గుడ్డలు ఊడిపించి పడగొడతాం. ఎందుకంటే మా దేవుడిని అన్నాక నీ దేవుడు ఎవడరా, మాకేం సంబంధం? మేమేమైనా మా దేవుడిని అంటే మేము ఊరుకుంటామా? కనుక మీ దేవుణ్ణి మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి అనుకుంటే రండి, సబ్జెక్ట్తో రండి. రామాయణం కానీ భారతం కానీ ఏదైనా పలానా ఉన్నాయని మీరు చెప్పండి. దాని గురించి చర్చ చేయాలంటే చర్చ చేద్దాం. సమాజానికి పనికొచ్చే ఉంటే చెప్దాం. ఒకవేళ రాని ఉంటే మీ ఎదురుగానే పనికి రావట్లేదని సత్యం తేలుద్దాం. అంతేగాని నీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ నేను ఇందాకే చెప్పినట్టు మీ అమ్మ పక్కింటికి వెళ్ళిపోయింది, పక్కింటి వాడితో లేచిపోయింది అన్నది ఎంత నిజమో నువ్వు చెప్తుందంత అంతే నిజం. ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే మీ అమ్మ పక్కింటి వాడితో లేచిపోయింది అనేది కూడా అంతే నిజం. దానికి ఎలాగో ఆధారం లేదని నేను చెప్తున్నా, దీనికి కూడా అలానే ఆధారం లేదు కదా. ఒకవేళ ఆధారాలు లేవనివి నువ్వు నిజం అనుకుంటే మరి అది కూడా నిజమే అవ్వాలి. ముందు అది ఒప్పుకో. ఎవడికి పుట్టావో నువ్వు ముందు చెప్పు, తర్వాత ఏసు ఎవడికి పుట్టాడో చెప్పు, ఆ తర్వాత మా వాళ్ళ గురించి మిగతా మాట్లాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఉమ్. ఇంకా అటు చూసుకుంటే ఇంకా మహాత్మా ఎవరు? గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు. అవును. సో వీళ్ళందరూ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. వాళ్ళేమి కారణ జన్ములు కాదు అనేది ఆ నా మాట- ఉద్దేశం. ఇక్కడ ఏంటి ఒక ఆ మాట మాట అంటారా? నేను మాట్లాడతాను. ఒకసారి ఆలోచించుకొని చెప్పండి. నేను అంటాను, రాజశేఖర్ రెడ్డి కారణ జన్ముడు కాదు, మహాత్మా గాంధీ కారణ జన్ముడు కాదు. గాంధీ వలన దేశ విభజన జరిగింది, హిందువులకు అన్యాయం జరిగింది. రాజశేఖర్ రెడ్డి అనేవాడి వలన విపరీతమైన అవినీతి పెరిగి ఇప్పటికీ ఆ అవినీతిలోనే చస్తున్నాం ఆంధ్రాలో. కనుక వాళ్ళని కారణ జన్ములను ఎవడంటాడు? నేనైతే అనను. రాజశేఖర్ రెడ్డి గారు కారణ జన్ముడు కాదు అని అంటారా? మనుషుల్లో అంటున్నా, మరొకసారి అంటున్నా. వేరండి. ఇప్పుడు ఒక రాజుగా చెప్పాలంటే ఇప్పుడు రాముడు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, మీకు వీళ్ళందరూ మీకు ఇంకో విషయం చెప్పనా కారణజన్ములు. సార్? రాజశేఖర్ రెడ్డి గారు నాకు రాముడి కంటే ఎక్కువ. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి నేను ఎల్ఎల్బి చదువుకున్నాను. ఉమ్. నేను ఏ రాష్ట్రంలో పౌరునిగా ఉన్నానో ఆ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా వచ్చి ఆయన పెట్టిన అనేక స్కీముల ద్వారా నా కుటుంబం బాగుపడ్డది. సరే, ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడగాలి. రాముడు కన్నా రాజశేఖర్ రెడ్డి ఎక్కువ అని నువ్వు చెప్తున్నావు కదా. రాముడు నీకేమీ కాదు, ఎందుకంటే నువ్వు క్రైస్తవుడివి. నువ్వు చెప్పాల్సిందేంటి? యేసు కన్నా నీకు ఎక్కువ అన్న దగ్గర నువ్వు చెప్పాలి కంపేర్ చేసి. రాముడితో నువ్వెందుకురా కంపేర్ చేసుకుంటావు? రాముడికి నీకేం సంబంధం? నువ్వేం చెప్పాలి? యేసుని దేవుడిగా కొలుస్తున్నావు కదా. ఫీజు రియంబర్స్మెంట్ అనేది నీకు వైఎస్ఆర్ ద్వారానే వచ్చింది కదా. మరి యేసు కన్నా నీకు ఎక్కువ కాదా అని చెప్పు, అప్పుడు నువ్వు మగాడు అనుకోవచ్చు. చెప్తావు మరి, క్రైస్తవుడిగా చెప్పడు. వీడికి ఇష్టం లేని దేవుళ్ళు లేదా వీడి ద్వేషం పెంచుకున్న దేవుళ్ళతో వీడికి ఇష్టమైన వాళ్ళతో పోల్చుకోనంట రాముడి కన్నా నాకు ఎక్కువ అని చెప్తున్నాడు. చూసారా ఈ బేవర్సన కొడుకు? ఇది వీడి తాలూకు తెలివితేటలు. ఆ ఎదురుగా కూర్చున్న ఆ గొర్రెన కొడుకు ఎవడో మరి, ఆ ఎదురు కూర్చున్నాడు, ప్రశ్నలు అడుగుతున్నాడు. వాడు అడగాలి కదా. మినిమం లాజిక్ లేకుండా ఇలాంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? మీకేం సంబంధం అండి రాముడితో? మీకు నచ్చిన దేవుడి గురించి ఆయనతో కంపేర్ చేసి చెప్పండి అని అడగాలి కదా. వాడు అడగట్లే. ఇలాంటి వాళ్ళు తయారయ్యారు యూట్యూబర్స్. నా రాష్ట్రానికి సీఎం ఆయన మహానుభావుడు. రాముడికి నాకేం సంబంధం సార్? 568 సంస్థానాలు ఉండే ఈ మహాభారతంలో, భారతదేశంలో అయోధ్య అనే ఒక చిన్న ప్రాంతాన్ని పరిపాలించిన రాజు. అఖండ భారతాన్ని పరిపాలించాల రాముడు. చూసారా, ఇది వీడి తెలివి. చెప్పాను కదా, వాళ్ళు కూడా వీడికి వచ్చారాదా అనేది నాకు డౌటు అని. 560 సంస్థానాలు మాత్రమే ఉన్నాయంటే దాంట్లో ఒక చిన్న రాజ్యం అంటే అయోధ్య అంట. వీడు ఎప్పుడు సంగతి చెప్తున్నాడండి? మనకి స్వాతంత్రం వచ్చే సమయానికి బ్రిటిష్ వారు వెళ్ళిపోయే సమయం గురించి మాట్లాడుతున్నాడు. రాముడు పరిపాలించిన టైంలో ఎన్ని ఉన్నాయో అసలు రాజ్యాలు అనేది వీడికి తెలుసా? దాని గురించి కదా మాట్లాడాలి. దాని గురించి అసలు వీడికి తెలుసా? 560 సంవత్సరాలు అంటే ఆ ఎదురు కూర్చున్నాడు అలానే వింటున్నాడు. ఎందుకంటే వాడికి ఊ అంటే ఆరాదు. వీడు కనీసం వీడికి కొంతైనా వచ్చు. ఎవడు ఈ అజయ్ కుమార్కి కనీసం ఆ అమ్ అహా అయినా వచ్చు. వాడికి ఆ ఎదురు కూర్చున్నవాడికి ఆ అమ్ అహా అంటే ఆ అమ్ అహాలు కూడా ఆడికి రావు. మధ్యలో కాక్కగాగ్గా అన్నా కూడా అవి ఆ అమ్ అహా మధ్యలో రావా అని అడిగేంత నాలెడ్జ్ కూడా ఎదురు కూర్చున్నోడికి లేవు. అలాంటి వాళ్ళు మన యూట్యూబర్స్ అండి. అర్థమవుతుందా మీకు? ఇలాంటి దిక్కుమాలిన దౌర్భాగ్యపు వాళ్ళు తీసుకొచ్చి ఇలాంటి దరిద్రపు నా కొడుకులతోని మాట్లాడించి మన హిందుత్వం తాలూకు పరువు బజార్ను పెడుతున్నారు. తెలంగాణని పరిపాలించాల రాముడు,
కానీ ఆంధ్రాని ఇవాళ పరిపాలించాలా? భారతదేశం మొత్తం గర్వించి ఇంతకీ యేసు తెలంగాణను పరిపాలించాడా లేకపోతే ఆంధ్రాని పరిపాలించాడా? అసలు యేసు ఎవడు? యేసుకు భారతదేశానికి ఏంటి సంబంధం? యేసుకి మనకి ఏంటి సంబంధం? యేసుకి నీకు ఏంటి సంబంధం? ఓహో, మీరంతా కూడా మీ తాలూకు అమ్మల్ని డబ్బుల కోసం ఆ ఇజ్రాయెల్ వాళ్ళకి అమ్ముకున్నారు కనుక మీకు సంబంధమా? అలా చెప్తున్నారా? అలా అయితే ఓకే. ఎవరు ఒక మీరు రాజే కదా. గర్వించండి. ఏం చేశాడు? ఉమ్. పాకిస్తాన్ మీద యుద్ధం చేశాడా? మంచి పాయింట్ చెప్పాడు. పాకిస్తాన్ మీద యుద్ధం చేశాడా అంట. అరే గొర్రె, లవుడు కుసుడు అనేవాళ్ళు ఎవర్రా? రాముడి తాలూకు కొడుకులు కాదా? లాహోర్ అనే పేరు ఎలా వచ్చిందిరా? లవుడి తాలూకు అది రాజధాని రా అది. ఒరే గొర్రెనాయాలా, మరొకసారి విను. లవా అనే ఆయన తాలూకు రాజధాని లాహోర్. ఆ లాహోర్ ఎక్కడేడిసి వచ్చింది? పాకిస్తాన్లోనే. అదంతా కూడా రాముడి తాలూకు కొడుకులు పరిపాలించిన రాజ్యం. మరి పాకిస్తాన్ని మరి పరిపాలించాడని అడిగితే వెంటరా గొర్రెంటే వీడికి ఏం తెలియదండి. అయోధ్య తెలుసు, రాముడు తెలుసు, సీత తెలుసు, అంతే తెలుసు వీడికి. సరయూ నదికి వెళ్ళాడు అనే మొక్క తెలుసు. మిగతా అదంతా వీడు సొల్లు కొట్టుకుంటూ వెళ్తున్నాడు. దాన్న ఎదురుగా ఉన్నాడు ఓహో ఓహో అంటున్నాడు. ఎందుకంటే వాడికి అవి కూడా తెలియదు కనుక. భారతదేశం అంటే మీద ఇప్పుడు మీకు- వస్తున్నారు. వినండి బ్రదర్, అది కదా, ఒక్క మాట. పాకిస్తాన్ ఉందా? పాకిస్తాన్ మీద యుద్ధం రాముడు ఉన్నప్పుడు పాకిస్తాన్ ఉందా మీకు? భారతదేశంలో భాగంగానే ఉంది కదా అది కూడా. ఏదన్నా లేదు. ప్రాంతం మీద యుద్ధం చేశాడా? శ్రీలంక మీద ఎవడరా యుద్ధం చేశాడు? నీ ఏసు చేశాడా? ఏసు చేశాడా? రాముడు చేశాడా? రావణుని ఎవడరా చంపాడు? నీ ఏసా లేకపోతే రాముడా? అంటే ఇది కూడా తెలియదురా నీకు? నేనేమంటున్నాను అంటే, దేశ సైనికులు దేశంలో ఉండే ప్రజలను కాపాడడానికి సరిహద్దుల్లో నిలవబడి యుద్ధం చేసి చచ్చిపోతారు. వాళ్ళకు జోహార్ అంటాం. అంత పెద్ద పదం వాడుతున్నాను నేను రాముడికి. ఇంకా ఉమ్. భారతదేశ ప్రజల కోసం రాముడు ఏమైనా యుద్ధం చేశాడా? వాళ్ళ ఆవిడ కోసం యుద్ధం చేశాడు. ఉమ్. దేశ ప్రజల క్షేమం కోసం ఇంకే యుద్ధమైనా రాముడు చేశాడని మీరు చూపించగలరా? ఇది రామాయణం ఒక్కసారి చదివితే స్టార్టింగ్ విశ్వామిత్రుడు తనని తీసుకెళ్ళిన దగ్గర నుంచి, ఎవరిని రామలక్ష్మణులు తీసుకెళ్ళిన దగ్గర నుంచి వనవాసం చేస్తున్నప్పుడు అక్కడ జరిగిన ప్రతి ఒక్క యుద్ధం, రాక్షసులతో చేసిన ప్రతి యుద్ధం కూడా రాముడికి వాళ్ళకి డైరెక్ట్గా ఏ సంబంధం లేనిది. ప్రతి ఒక్క ముని లేదా అక్కడ ఉన్న ప్రజలు రాముణ్ణి కోరుకుంటే, బాబు మాకు ఇంత నష్టాలు జరుగుతున్నాయి రాక్షసుల వల్ల అని కోరుకుంటే, నా రాజ్యంలో ఇన్ని జరుగుతున్నాయి అని చెప్పి రాముడు యుద్ధం చేసిందే. వీడికి రామాయణం తెలీదు. కానీ వీడి వల్ల ఒక విషయం అయితే జరుగుతుందండి. రామాయణం అనేది మరొకసారి క్లియర్గా మన తాలూకు సబ్స్క్రైబర్స్కి అలాగే చూసే వాళ్ళకి క్లియర్గా చెప్పే అవకాశం అనేది కలుగుతుంది. ఒకటి, రాముడు ఎంత పవర్ఫుల్ అనేది కూడా మనం చెప్పగలుగుతున్నాం. అలాగే యేసు ఎంత అసక్తుడు, యేసుకు అసలు ఏమి శక్తి లేనివాడు, యేసు ఏమి చెయ్యలేనివాడు అనే విషయం కూడా స్పష్టంగా మనం చెప్పగలుగుతున్నాము. ఈ విషయంలో మాత్రం అజయ్ బాబుకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. రాజు అంటే యుద్ధం చేయాలి కదా. తప్పనిసరిగా అతను దేశాన్ని కాపాడుకోవడానికి శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్తాడు కదా. ఉమ్. సార్, చిన్న విషయం అడుగుతాను. అడగండి. బైబిల్ గ్రంథం మొత్తంలో అత్యధిక కాలం బ్రతికినటువంటి ఆది మానవుల్లో మెతుషల అనే వ్యక్తి ఎక్కువ కాలం బ్రతికాడు. ఇప్పటికీ హిస్టరీ అయింది. 969 సంవత్సరాలు 67 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. ఉమ్. శ్రీరాముడు శరీరధారిగానే భూమి మీదకి వచ్చాడు. ఉమ్. నేను మనిషినే అని చెప్పాడు. ఉమ్. 2-3 లక్షల సంవత్సరాలు ఎట్ట బతికిండు సార్ ఆయన మనిషిగా భూమి మీద? అది ఎట్ట సాధ్యం అసలు? 900 సంవత్సరాలు బతికాడు ఎవడో ఒక ఆదిమానవుడు అని చెప్పి నీ బైబిల్ చెప్తే అది నిజం. 2 లక్షల సంవత్సరాలు శ్రీరాముడు బతికాడు అంటే వీడికి వెంటనే సైన్స్ గుర్తుకొచ్చేసిందండి. వీడు బైబిల్లో ఏం చెప్పినా కానీ అది విశ్వాసం. మన గ్రంథాల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అది సైన్స్. 2 లక్షల సంవత్సరాలు ఎలా బతికాడు సార్ అంటున్నాడు. ఒరే దెయ్యంతో మరియా పిల్లాడిని కంటే అది ఎలా సాధ్యం రా? మరి అప్పుడు అడిగావా నీ తాలూకు పాస్టర్ని కానీ లేకపోతే నీ బైబిల్ని కానీ క్వశ్చన్ చేసుకున్నావా? దెయ్యంతో పవిత్రాత్మ అంటున్నారు, అది ఎలాగండి కడుపు చేసింది, అదేమైనా సాధ్యమేనా అని అప్పుడు అడిగావా? అంటే ఇతరులను మాత్రమే అడుగుతావా? ఇంకా నేను దీనికి ఇంకా ఆన్సర్ ఇస్తానండి ముందు ముందు. ఒక్కసారి ఇంక ఇప్పుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఎన్నేళ్ళు బ్రతికాడు రాముడు? వయసు ఎంత? నా వయసు 40 సార్. మహా అయితే వీళ్ళు నన్ను చంపకుండా వదిలేస్తా, ఇంకో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో బతుకుతాను. ఈ విషయంలో మాత్రం ఇది క్లారిటీ ఉందండి. ఇలా మాట్లాడితే మాత్రం ఏదో ఒక రోజు ఇటు దొరకొచ్చు. కానీ ఇలాంటి వాళ్ళు 100 ఏళ్ళు బతకాలని నేను కోరుకుంటాను. కానీ వీడిని ఎందుకు కొట్టలేదా అని మాత్రం నేను ఇంకా మాత్రం అనుమానం అయితే పడుతున్నానండి. ఈ మధ్యలోనే వేసేస్తారు నన్ను. ఈ గోమూత్రం గళ్ళు, బత్తాయి గళ్ళు తదాస్తు. వదిలిపెట్టరు నన్ను. ఇది చాలా పెద్ద విషయం ఇది. అయితే ఒకవేళ వాళ్ళు వదిలేసినా ఇంకొక 20 ఏళ్ళు బతుకుతాను. నాకుండే ఈ బ్లడ్ ప్రెషర్కి, మెంటల్ టెన్షన్స్కి నేను చచ్చిపోతాను.
బతికితే పిల్లల అదృష్టం, చచ్చిపోతే నా అదృష్టం, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, ఇంత దరిద్రం ఎందుకులేండి ఆ చూడడం కంటే మాటలు పోవడం. కానీ. అయితే ఆ. నేనేమన్నంటే చెప్పండి. 2-3 లక్షల సంవత్సరాలు ఎట్ట బతికిండు సార్ ఒక మనిషి? ఇది ఎట్ట సాధ్యం సార్? అదే అండి దైవ ఎట్లా అంటే కాదు, దైవజనులకు గుడ్డేం మాత్రం కాదు. అది యేసుక్రీస్తు సాధ్యం ప్రభువే అండి. 33.5 సంవత్సరాలు బతికాడు భూమి మీద. 33.5 years బతకడమే పెద్ద విషయం అని చెప్పాడు ఆయన. అంటే యేసు 33 సంవత్సరాలు బతికాడు కనుక మిగతా వాళ్ళందరూ అంతకన్నా ఎక్కువ బతికితే అది కరెక్ట్ కాదు. అంటే యేసు మాత్రమే దెయ్యానికి పుట్టాడు కనుక, అంటే అదేనండి పవిత్రాత్మ, రామరామ, కనుక మిగతా వాళ్ళందరూ సొంత నాన్నలతో పుట్టిన అది పుట్టుక కాదు, యేసులాగే పుట్టాలి, ఏ పవిత్రాత్మ ద్వారా పుట్టాలి, మరియమ్మ లాంటి వాళ్ళకి పుట్టాలి. వీడి లాజిక్ చెప్తున్నానండి, అర్థమవుతుందా? వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే సహజ సిద్ధంగా ఏది జరిగినా కూడా అది కరెక్ట్ కాదంట, ఇలా దెయ్యాలకి భూతాలకి పుడితేనే పుట్టుకలంట. యేసు 33 సంవత్సరాలు అంటే ఆ తర్వాత ఆయన మిగతా సగమైన బతికుండేవాడేమో, 3 మేకులేసి చంపేశారు కదరా. ఇప్పుడు అందరికీ అంత అదృష్టం ఉంటుందా చెప్పు? నీ యేసుకు జరిగిన అదృష్టం మిగతా వాళ్ళకి పుడుతుందా? అది యేసు అదృష్టం. అది ఎంత పాపం చేసుకున్నాడో మా కర్మ సిద్ధాంతం ప్రకారం చీల్చేసి కొట్టేసి బట్టలు లాగేసి 3 మేకులేసి మీద కొట్టుకొని మధ్యాహ్నంకి చచ్చిపోయి, నిజంగా అసలు చెప్పుతుంటేనే కళ్ళలోంచి నీరు వస్తుంది. పాపాత్ముడికి దుర్మార్గుడికి కూడా అలాంటి చావు రాకూడదండి. పాపం అంత దారుణమైన చావు చనిపోయాడు. అది బలవంతపు చావురా. అంటే అలానే మిగతా వాళ్ళందరూ చచ్చిపోలే ఏంటా? నీ ఉద్దేశం ఏంటి? ఏసే 33 సంవత్సరాలు బతికాడు అని నువ్వు అంటున్నావు అంటే 33 సంవత్సరాలే అందరూ బతకాలే ఏంటి? అసలు బలవంతపు చావు చచ్చినోడుకు నువ్వు సహజ సిద్ధంగా ఉన్న వాళ్ళకి అసలు కంపారిజన్ ఏంట్రా నాయన? నీ బుర్ర ఎక్కడుంది? అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాల్సింది ఉందండి. 2 లక్షల సంవత్సరాలు అని కాదు కానీ 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసినట్టు రామాయణంలో ఉంది. అయితే 900 సంవత్సరాలు బతికినట్టు ఈయన చెప్తున్నట్టు ఒక ఆది మానవుడి ద్వారా ఉంది. అలానే ఆదాము కూడా దాదాపుగా 700-800 సంవత్సరాలు బతికినట్టుగానే ఉంది ఎక్కడ బైబిల్లో. దీని మీద ఇదొక్క రామాయణమో లేకపోతే హిందూ గ్రంథాలో లేకపోతే బైబిలో అని కాదు, దాదాపుగా ప్రపంచంలో ఉన్న అన్ని మతాల గ్రంథాల్లో కూడా ఎక్కువ సంవత్సరాలు బతికినట్టే వాళ్ళ దేవుళ్ళు కానీ దేవతలు కానీ బ్రతికినట్టుగా ఉన్నాయి. దాని మీద ఆల్రెడీ ఒక పరిశోధన అనేది జరుగుతుంది. ఇది ఏదో ఒక మత గ్రంథంలో రాసింది కాదు, అలానే నిజంగా జరిగిందా లేదా జరిగే ఛాన్స్ ఉందా అని. కారణం ఏంటంటేనండి, మనది ఎవల్యూషన్ థియరీ ప్రకారం వస్తుంది. ఇప్పుడు మనం మనిషిగా ఉన్నాం కదా, అదేంటి అంటే హోమోసేపియన్స్, మనమే లాస్ట్ జాతి అనమాట. దాదాపుగా ఇప్పుడు 100 సంవత్సరాలు దగ్గర ఇప్పుడు అది కూడా తగ్గిపోయి 70-80కి వచ్చేసింది మన ఆయుష్ తాలూకు పరిమితి. అయితే దీనికి ముందు లియాండర్తస్ అనే ఒక తెగ అనేది ఉండేది, జాతి అనేది ఉండేది. మనం మహాభారతంలో చూస్తే ఈ కురుక్షేత్రంలో పాండవుల తాలూకు అంటే భీముడికి ఘటోత్కచుడు అనే కొడుకుంటాడు, ఆయన రాక్షస జాతికి చెందినవాడు. మనకి సైన్స్ ప్రకారం చూస్తే హోమోసేపియన్స్ ఈ లియాండర్తస్ కలిసి ఉండేవంట. ఆ తర్వాత ఏమైంది అంటే ఈ లియాండర్తస్ అనే ఆ జాతి నశించిపోయింది. ఆ తర్వాత హోమోసేపియన్స్ ఇప్పుడు మనం మిగిలాము. అలానే మన తాలూకు గ్రంథాల ప్రకారం చూసుకుంటే ఆ రాక్షస జాతి నశించిపోయింది, మనం ఇప్పుడు హోమోసేపియన్స్ అనేది మిగిలాం. ఇదంతా నేను సైన్స్ చెప్తున్నాను. సో దీనికి మన గ్రంథాలకి ఏమైనా సారూప్యత ఉందా, కంపారిజన్ ఉందా? ఘటోత్కచుడు అనే ఒక రాక్షసుడు మన మానవుల మధ్య ఉన్నాడు కదా, ఆ కాలంలో కూడా ఈ నియాండర్తస్ అనే ఒక జాతి హోమోసేపియన్స్తో కలిపి ఉండేది. సో ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? ఆ నియాండర్తస్ అనేవి ఆయు పరిమితి ఎక్కువ మనతో పోల్చుకుంటే, అవి భారీ ఆకారంలో ఉండేవి. సో ఇదంతా సైన్స్ చెప్తుంది. సో ఈ ప్రకారం ఏవైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా అని ఆల్రెడీ సైన్స్ ప్రకారం పరిశోధనలు కూడా జరుగుతున్నాయండి. ఈ బిల్లబచ్చగడికి అసలు ఏమీ తెలియదు, బట్ చూసే జనాల కోసం నేను చెప్తున్నాను. అంటే రామాయణంలో రాసిందంతా కూడా కరెక్టా అంటే దానికి మనం ఆన్సర్ ఇవ్వలేము. కొంతవరకు అది నమ్మకానికి కూడా సంబంధించింది అయితే అయ్యుండొచ్చుగాక, కానీ పూర్తిగా అది అసత్యం కూడా కాదు. దాని మీద అందుకే పరిశోధనలు కూడా జరుగుతున్నాయి, అది ఎంతవరకు నిజమని. చూస్తూనే ఉన్నారు కదా, ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే ప్రతి ఒక్క పాస్టర్కి కూడా తొక్క తీసే పని అయితే మాత్రం ఖచ్చితంగా పెట్టుకున్నామండి. అది కూడా ఆధారాలతో నా వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో చూస్తున్నందుకు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా నా యొక్క ధన్యవాదాలు. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. అందరికీ ధన్యవాదాలండి. జై హింద్.